నినివే పట్టణస్తులు, ఇది మహాపట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దేవుని భయం లేనివారు. వింటున్నారు కదా, దేవుని భయం లేనివారు. మీరు గమనించండి, నేను ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను జరిగినవి. ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్గా ప్రతి విషయాన్ని తీసుకుంటూ ఉంటుంటాను. మేము వచ్చేటప్పుడు మా సోదరుడు ఆయన కర్ణాటక నుండి లేక బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు. ఒకప్పుడు ఆయన శక్తిని బట్టి బలమును బట్టి ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. చాలా జాగ్రత్తగా వినండి. మనలో శక్తి జ్ఞానము బలం ఉన్నప్పుడు ఎవరిని మనము లెక్క చేయము. చివరకు దేవునితో కూడా మనము చక్కని అనుసంధానం కలిగి జీవించము. అలాగే ఆయన కూడా మరి తనకు నచ్చిన విధానంలో జీవించడమే కాకుండా మరి ఎవరిని కూడా కాతరు చేసేవాడు కాదు. వివాహమైంది, 2 కుమార్తెలు జన్మించారు. ఇరువురి మధ్య సరైన అవగాహన లేని సందర్భం చేత భార్య మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 2 కుమార్తెలు కూడా సరిగ్గా పెంచే విధానంలో ఆయన ఆలోచన చేయక వారిని చూసి ఎంతో గర్వించేవాడు. ఈనాడు ఆయన హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా వెర్రవీగుతూ ఉన్నారు. మనం వెర్రవీగకూడదు. దేవుని బిడ్డలో ఉన్న మనము ప్రతి క్షణము కూడా మరి గమనించండి, మనము తీసుకున్నటువంటి ఊపిరిని కూడా మనం ఏ విధంగా అయితే మనము దాన్ని ఆస్వాదిస్తున్నామో, దేవుని స్తుతించే విధానంలో కూడా అలానే మనము ఉన్నట్లయితే తప్పకుండా దేవునితో మనకు మంచి అనుసంధానం అనేది ఏర్పడుతుందని సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నినివే పట్టణస్థుల యొక్క దుర్గతి లేక స్థితి దేవునికి మరి ఇష్టంగా లేదు. ఆ కారణం చేత దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆయన యోనా. నేను దీనిలో గమనించే విషయం ఏంటంటే, దేవుడు ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు వారితోనే చేపిస్తాడు. అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలరని ప్రోపేట్గా మనం చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో మనకు బిడ్డలు ఉంటారు కదా, 2 బిడ్డలు ఉన్నప్పుడు పెద్ద కుమారుడికి ఒక బాధ్యత అప్పగిస్తాం, ఈ పని చేయనని చెప్తాం. వాడు చేయని పక్షంలో చిన్నవారికి చెప్తాం. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు వారితోనే జరిగిస్తాడు. మరి యోనా విషయం కూడా అదే మరి ఆలోచనతో ఉన్న దేవాది దేవుడు నినివే పట్టణస్థులకు ఒక చిన్న కబురు చెప్పిరమ్మన్నాడు. ఏంటంటే, మీ స్థితి బాగోలేదు, మీ జీవిత విధానం సరలేదు, కనుక మీరు మరి మార్పు చెందినట్లయితే మీకు క్షేమము కలుగుతుందని చెప్పి ఒక వార్తను చెప్పిరమ్మని చెప్పి మరి దేవాది దేవుడు యోనా గారితో మాట్లాడినప్పుడు ఆ మాట విన్నటువంటి ఆయన, సరే మీరు చెప్పినట్టుగా వెళ్తానని చెప్పి ఆయన ఏం చేశాడండి, ఒక పడవలోనికి వెళ్ళిపోయి అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. అయితే గమనించండి ఇప్పుడు దేవుడు బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు మనకు అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా మనము నెరవేర్చేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు. అనగా ఒక కుటుంబ వ్యవస్థ అనుకుందాం. ఒక భర్త ఉన్నాడు లేక తండ్రి ఉన్నాడు. భార్యను పోషించడంలో, బిడ్డలను కాల్చడంలో, బిడ్డలను పోషించడంలో ప్రతి బాధ్యతను కూడా అతను ప్రార్థనాపూర్వక జాగ్రత్తగా నిర్వర్తించినప్పుడు నేను అంటాను, ఈనాడు పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ మనకు అవసరం ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా మరి అనాలోచితంగా ఆవేశపూరితమైన మనసుతో తమ జీవితాలను దుర్భరం చేసుకున్న విధానం బట్టి నేనైతే చాలా చింతిస్తూ ఉంటుంటాను. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనము ఎప్పుడైతే దానిని మనం ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా దానిని వ్యవహరిస్తూ ఉంటామో, ఆ సందర్భాలలో మనకు అనేకమైన శ్రమలు ఏర్పడి తద్వారా మనం దేవునికి దూరం ఉంటే కాదు, కుటుంబ వ్యవస్థలు కూడా విచ్ఛిన్నమైపోయి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా మనం కృంగిపోయే అవకాశం ఉందని సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరి యోనా గారు మాట వినకుండా ఆ పడవ అడుగు భాగంలోకి ఎదురుపోతున్నప్పుడు గమనించండి, మరి అంతవరకు కూడా ఆ పడవ క్షేమంగా ప్రయాణం వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక గొప్ప అలజడిని అక్కడ పుట్టించి, ఎందుకు అలజడిని పుట్టించాడు, యోనా గారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించుకుని ఏం చేస్తున్నాడు, వాడు అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఆ సందర్భంలో పెద్ద అలలు. నేను కూడా ఓడలో అనేక సందర్భాల్లో ప్రయాణం చేశాను. మరి మనం బయట చూస్తున్నట్టు విధంగా అయితే ఉండదు. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సుమారుగా 2 లేక 3 తాడి చెట్లు ఎత్తు అలలు లేస్తూ ఉంటాయి. ఎంత పెద్ద పడవైనా సరే అది పైకి కిందకి ఊగిసలాడుతూనే ఉంటుంది. అంతకంటే భయంకరమైనటువంటి దుస్థితి అక్కడ ఏర్పడినప్పుడు వాడు నావికులందరూ కూడా
కంగారు పడ్డారు. కంగారు పడడమే కాదు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు, ఎందుకు బట్టి ఇలా జరిగిందని చెప్పి వారు ఆలోచన చేస్తున్నప్పుడు మీ అందరూ తెలిసిన విషయమే, చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది? యోనా గారి పేరే వచ్చింది. అప్పుడు ఆయన వెతక నిమిత్తము తిరుగుతున్న సందర్భంలో అడుగు భాగంలో నిద్రపోతున్నట్టు ఆయనను లేపేమంటారు, ఓరి నిద్రపోతు. గమనించండి, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈనాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఎక్కువ శాతము దేనికి సమయాన్ని కేటాయిస్తున్నారంటే, మొట్టమొదటిది సెల్ ఫోన్ చాటింగ్స్, రెండవది నిద్ర. అవునట్టు కాదంటారా? ఒప్పుకుంటున్నారా? మాట్లాడలేదు ఎవరు అంటే మీరు ఎవరు సెల్ ఫోన్ చూడరా, ఎవరు నిద్రపోరా? నిజమే, మనం ఎక్కువ శాతం ఏంటంటే సెల్ ఫోన్ చాటింగ్లకు, అదే రీతిగా నిద్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ వాక్యము చదవడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, మనము దానికి చాలా దూరంగా జీవిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనం దీవించబడతామనే సందర్భం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు మాట తెలియజేస్తున్నాను గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రాబోయే రోజుల్లో మనము వాక్యము చదివే స్థితి కానీ, వాక్యము చదివే పరిస్థితి కానీ, ప్రార్థించే స్థితి కానీ, ప్రార్థించే పరిస్థితి కానీ మనము ఇక చవి చూడలేము అనేటువంటి పరిస్థితి కూడా మన ముందు రాబోతూ ఉంది. కనుక మనలో దేవుడు పెట్టిన జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఎక్కువ శాతము, ఎక్కువ సమయాన్ని మనము వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యమైనటువంటి విషయాలను మనం గమనించడం ద్వారా, వాటిని మనం ధ్యానం చేసుకోవడం ద్వారా మనము దేవునికి అతి సమీపంగా జీవించబడతాం. ఆ తదుపరి దేవునితో మనము మంచి సాంగత్యము కలిగి ఆ పరమపురిలో మనం ఆనందించే భాగ్యాన్ని మనం కలిగి ఉంటామని సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే క్లుప్తంగా ఒక 5 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఎందుకో యోనా గారి యొక్క 4 అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం నాకు ఎంతగానో నచ్చి ఆ విషయాలు నేను మీతో పంచుకొని ఆశతో నేను మాట్లాడుతున్నాను. అయితే యోనా గారిని మరి ఆ ఓడనాకులను వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన యథార్థమే పలికాడు. ఏమన్నా అవునంటారు కాదంటారు? యథార్థమే పలికాడు. ఏమని పలికాడు? నా దేవుడు గొప్పవాడు, ఈ సృష్టి యావత్తు నిర్మాణం చేసిన నా దేవుడు అని చెప్పి అన్ని మాటలు బాగా చెప్తున్నాడు. కానీ ఆయనకు అప్పగించిన బాధ్యతను మాత్రం ఆయన విస్మరించి, లేక దానిని ప్రక్కన పెట్టి అతను ఆ విధంగా తప్పించుకుని పారిపోయే పరిస్థితికి అతను ఆలోచన చేశాడంటే దానిలో కూడా కారణం లేకపోలేదు. ఈనాడు మనము కూడా ఎవరికైనా ఏదైనా కష్టం కలిగినప్పుడు మనం ఏమంటామంటే ఆ కష్టం ఆయనకు జరగాల్సింది అంటాం కదండి. మనం కూడా ఆ కష్టం ఆయనకు జరగాల్సిందే, ఎందుకంటే ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటాడు అని ఆలోచనతో మనము కూడా మాట్లాడుతూ ఉంటాం. ఈ విధంగా ఈ యోనా గారు కూడా నినివే పట్టణస్తుల విషయంలో కూడా ఆలోచన చేశాడు. నినివే పట్టణస్తుల దుర్గతి లేక వారి యొక్క పరిస్థితి మంచిది కాదు, వారు చాలా దుర్మార్గులు అని చెప్పి వారికి దేవుని ఉగ్రత ఏర్పడాల్సిందే, దేవుడి చేత వారు శిక్షించబడాల్సిందనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ జరిగిన సందర్భాన్ని బట్టి నేను క్లుప్తంగా ముందుకు వెళుతున్నాను. వెంటనే ఆ చీటీలు వేసిన వెంటనే ఆ యోనా గారి పేరు వచ్చినప్పుడు మరి ఆయనతో మాట్లాడి ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యమో గమనించాలి. ఆయన పడేయడానికి ముందుగానే దేవుడు అక్కడ ఒక పెద్ద ఏంటిది మత్స్యాన్ని లేక ఒక తిమింగిలాన్ని అక్కడ దేవుడు సిద్ధం చేశాడు. ఆయన పడడం ఆ చేప ఆయనను మింగేసింది. నేను చాలా సందర్భాలు ఆలోచన చేస్తూ ఉంటాను, మరి ఆ చేప యోనా గారిని మింగింది కదా, మరి అప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగి అప్పుడు ఆ చేప కడుపులో మోకరించి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి యోనా గారు చేస్తున్నది మంచిదే, జ్ఞానోదయం కలిగింది. మరి ఆ చేప కూడా తనకు ఆహారము కావాలి, ఆహారాన్ని భుజించాలి, అది దానిని దానిని జీర్ణం చేసుకోవాలి. కనుక మరి ఆ సందర్భంలో ఆ చేప కూడా అదే విధంగా ఆలోచన చేసినట్లయితే ఆ యోనా గారు ఆ చేప కడుపులో దానికి ఆహారం అయిపోయేవాడు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి అప్పగించే బాధ్యతను మనము ఎరగకుండా మనం జరిగించేది, మనం చేసేది యథార్థము లేక అదే కరెక్ట్ అనే విధానంలో మనము ముందుకు వెళుతున్న సందర్భంలో అనేక శోధనలు మనం లోనవుతూ ఉన్నాం. అయితే ఆ 3 దినాలు అయిన తర్వాత ఆయన పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించని చెప్పి యోనా గారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆలోచన చేద్దాం. వెంటనే ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆ యోనా గారిని ఏదేమని మాట్లాడలేదు. అయితే నాకు ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, అది ఒడ్డుకు వెళ్ళి ఆయనను కట్టింది.
మళ్ళా సముద్రంలో ఆయన కట్టిన మరొక చేప వచ్చి ఆయనను మింగేదేమో. సో ఆ వాటిని మనం ప్రక్కన పెడితే సరే, మరొకసారి దేవుడు ఆయనను పిలిచి మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అందరికీ ప్రకటన చేశాడు. నినివే పట్టణస్తులారా, మీ దుర్గతి దేవునికి నచ్చలేదు కనుక మీరందరూ కూడా మారు మనసు పొందాలి, మీ పాపాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు వెంటనే వారు ఏ మారు మాట కూడా మాట్లాడకుండా, వారి ఆలోచనలు అటువైపు తిప్పకుండా వెంటనే ఆ యోన చెప్పిన మాటకు లోబడి వారు ఏం చేశారండి? తమకున్న స్థితిగతులను మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, రాజులేమి సామంతులేమి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారు? దేవునికి మొరపెట్టడానికి ఉపవాస దీక్షను వారు ప్రకటన చేశారు. ఆశ్చర్యం ఏంటంటే వారితో పాటు వారికి ఉన్నటువంటి పక్షులు కావచ్చు, లేక జంతువులు కావచ్చు, మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, వాటికి కూడా ఎంత ఆశ్చర్యం చూడండి. ఇది గమనించినటువంటి దేవాది దేవుడు మరి వారు చేసినటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని బట్టి, వారిలో ఏర్పడిన మార్పును బట్టి మరి 3వ అధ్యాయం చివరి మాటల్లో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఒకసారి చదువుదామా? ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఎవరు పశ్చాత్తాప్తుడై? ఎవరమ్మా? దేవుడే పశ్చాత్తాప్తుడే. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ మాట చదివినప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. కేవలము మానవులు మార్పు చెందిన సందర్భాన్ని బట్టి దేవుడు అంత సంతోషాన్ని, అంత ఆనందాన్ని కనపరచడమే కాకుండా పశ్చాత్తాప్తుడై వారికి చేతులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనము వేరకుండా ఆయన కృపకు మనము పాత్రులుగా ఉండే విధంగా అనేక సందర్భాల్లో మరి సోదరులు, పెద్దలు, మేము అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేస్తూ దేవుని యొక్క మాటలు మేము మాట్లాడుకుంటూ మరి దేవుని ఎంతగానో పరామర్శిస్తూ ఉంటాం. నిన్నటి దినాన మేము వేరే ఊరికి వెళుతూ మధ్యలో వారి వాక్యం చెప్తున్న సందర్భంలో నేను ఎంతగానో సంతోషించే ఒక మాట, ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, దేవుని కంటే దేనినైతే మనం అధికంగా మనం ప్రేమిస్తామో అది మన నుండి శాశ్వతముగా తీసివేయబడుతుంది. మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాం, దేవుని కంటే అధికంగా మనము దేనినైతే ప్రేమిస్తామో అది మన నుండి శాశ్వతంగా తీసివేయబడుతుంది. ఎందుకనగా దేవునికి మించి ఎవరిని మనం ప్రేమించకూడదు. ఒకవేళ నీ భార్య అందంగా ఉంటే అమితంగా ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించి, ఒక భర్త భార్యను అధికంగా ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమ బట్టి ఆయనని కూడా ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన పిల్లలను కూడా వారు ఎలాంటి తప్పుదాలు చేసినప్పటికీ కూడా వారిని మనం ప్రేమిస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని చెప్పిన నా మాటలు ముగించాలని ఆశపడుచు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, పొట్టిచెక్కయ్య ఉన్నాడు, ఆయన ఎరికో పట్టణంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ ఎరికో పట్టణాన్ని సందర్శించడానికి ప్రభు యేసుక్రీస్తు వస్తున్నాడు అనే విషయాన్ని ఎరిగి ఆయన పొట్టివాడు కనుక చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక చిన్న కంపారిజన్, మేడు చెట్టుకి కూర్చుంటాడు. యేసు ప్రభు రావడం ఆయనను చూచి జక్కయ్య దిగిరా అంటాడు. అంతే, అంతకు మించి మారు మాట ఏమీ మాట్లాడలేదు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. రావడం ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళి, దేవా, నాకున్న యావదాస్తిని నమ్మి ఎవరి యొద్దైతే నేను అన్యాయంగా నేను ధనార్జన చేశానో వారికి 4 వంతులు ఇచ్చేసి మిగిలినది నేను పేదలకు ఇచ్చి నేను వెంబడిస్తానని చెప్పి ఆయన అన్న మాటను బట్టి ప్రభు ఎంతగానో సంతోషించి ఆయన అంటాడు, ఈయనను అబ్రహాము కుమారుడే అంటాడు. చాలా సంతోషం. చెప్పినా చెప్పకపోయినా మారేట వ్యక్తి పొట్టిచెక్కయ్య అయితే, మార్కు సువార్తలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆయన ఒక ఆయన అంటాడు, ఒక సేవకుడు, ఈజ్ ఎ రిచ్ ఫూల్, బాగా ధనవంతుడు, యవనస్తుడు. ఒక రోజున దేవుడు యేసుక్రీస్తు వెళుతూ ఉంటుంటే, సద్బోధకుడా, నేను ఇచ్చే రాజ్యంలో చేయాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. వానికి తెలియదా? చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాడు, పాటలు పాడాడు, అన్ని విషయాలు తెలుసు, దేవుని ఎలా ఆరాధించాలో తెలుసు. అయినప్పటికీ కూడా వెటకారం అన్నమాట. వెటకార భావంతో వచ్చి, సద్బోధకుడా, నీకు వచ్చే రాజ్యంలో చేయాలని నేను చేయి. ఆయన ఒకటే మాట అన్నాడు, నీకున్న యావదస్తమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆ మాట ఆయన విన్నాడు. ఆ మాటకు లోబడ్డాడు? లోబడలేదు.
నేను చాలా సంతోషిస్తూ ఉంటాను కొన్ని కంపారిజన్స్ నేను చదివినప్పుడు. చెప్పకపోయినా మారు మనసు పొందాడు పుట్టి చెక్కయ్య. ఈనాడు క్రైస్తవులుగా జీవించడం మనము కూడా చెప్పినప్పటికీ కూడా మారు మనసు లేకుండా మనకు నచ్చిన విధానం మనం జీవించడం ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మనమే ప్రశ్నించుకోవాలి. ఇక రోజులు మన చేతుల్లో లేవు. నేను అంటూ ఉంటాను చాలా చోట్ల, లేక మా సంఘంలో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మనం ఉండేది దిద్దుబాటు కాదు, సిద్ధపాటు. మన పాపాలు చేసి దిద్దుకోవడానికి సమయం లేదు. ఇక మనం సిద్ధపాటు కలిగి సిద్ధంగా ఉండాలి. దేవుని పిలుపు మేరకు, లేక దేవుని యొక్క పిలుపును మనము విని ఆయనతో ఎత్తబడడానికి మనము సిద్ధపడి ఉండాలి తప్ప పాపము చేయటం, దిద్దుబాటు చేసుకోవడం, పాపము చేయటం, సరి చేసుకోవడం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవిత విధానంలో ఇక ఎప్పటికీ ఉండకూడదని ఈ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం ఎరిగి ఆ బాధ్యతను దేవుని కొరకు మనము బాధ్యతగా దానిని ఎన్నుకొని ఎంచుకొని దాన్ని నిర్వర్తించినప్పుడు తప్పకుండా మనము నినివే పట్టణస్తులు ఏ విధంగా అయితే మరి మార్పు చెంది దేవుని చేత దీవించబడ్డారో ఆ విధంగా ఈ యొక్క బందరు లేక ఈ మచిలీపట్నం ఈ జీసస్ కాల్స్ ఈ ప్రాంగణంలో లేక ఈ స్థలంలో మీరందరూ కూడా దీవించబడాలని ప్రభువు మీకు మనవి చేస్తున్న దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆదరించి తన కృపలో బలపరచును గాక. ఆమేన్.